నమస్తే విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా ఏప్రిల్ 22వ తేదీ బుధవారం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి. యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడటం ప్రధాన లక్ష్యం. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తప్పవు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు. నంద్యాల జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. సమాజంలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు తీవ్రమైన సమస్యలని, వీటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈగిల్ సెల్, ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నూనెపల్లె ఫ్లై ఓవర్ మీదుగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా కాపాడటం అత్యంత అవసరమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు సామాజిక దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ వారు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ సమస్యను నిర్మూలించగలమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయిపై జీరో టాలరెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంజాయి విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. జిల్లా నుంచి గంజాయిని పూర్తిగా తుడిచిపెట్టడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గంజాయి రవాణా లేదా విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దులు మరియు అనుమానిత ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మరియు యువత పెడదోవ పట్టకుండా వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మాదక ద్రవ్యాల రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దాలని కోరారు. గంజాయి మరియు డ్రగ్స్ సమాచారం అందించడానికి లేదా సహాయం కోరడానికి ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. హెల్ప్ లైన్ నంబర్ 1972. ఈ సందర్భంగా నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీఎం జావళి ఐపీఎస్ మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుండి రక్షించడం మరియు జిల్లాలో డ్రగ్స్ రవాణా, విక్రయాలను అరికట్టడం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీఎం జావళి ఐపీఎస్, ఈగల్ టీం అధికారులు, గురురాజా స్కూల్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దస్తగిరి, ప్రభుత్వ వైద్యులు, స్కూల్ మరియు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.